ఛానల్లోని కంటెంట్స్ ఫలిత నిరూపణ అయ్యే విధానంలో క్రోడీకరించబడుతున్నాయి. డైట్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క గైడ్ లైన్స్కు అనుగుణంగా ఉంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను ప్రెస్ చేయండి. మీ సందేహాలు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీ తోటి వాళ్ళకు కూడా చాలామందికి ఈ కంటెంట్స్ అవసరం ఉండొచ్చు. వారికి షేర్ చేయండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. నమస్కారం. అమెరికాలో మనం తినే ఆహారం విషయంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది. అవును, 2025-2030 సంవత్సరాలకు రానున్న కొత్త డైటరీ గైడ్లైన్స్. ఇవి కేవలం చిన్న చిన్న మార్పులు కాదండోయ్, మన ప్లేట్ని పూర్తిగా మార్చేసేంత పెద్ద మార్పులన్నమాట. అసలు ఇంత పెద్ద షేకప్ వెనుక కారణమేంటి? పదండి వివరంగా చూద్దాం. అసలు అమెరికా తన ఫుడ్ గైడ్లైన్స్ని ఇంత భారీగా ఎందుకు మారుస్తోంది? ఇది ఊరికే చేసే చిన్న సర్దుబాటు కాదు. ఆహారం గురించి మనం ఆలోచించే పద్ధతినే మార్చేసేంత పెద్ద విషయం. దీని వెనక ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే దేశంలో పెరిగిపోతున్న ఆరోగ్య సంక్షోభము. షుగరు, గుండె జబ్బులు ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా ప్రమాదకరమైన స్థాయిలో పెరిగిపోతున్నాయి. వీటన్నింటికీ మూల కారణం మనం తినే ఆహారమే అని గుర్తించారన్నమాట. అందుకే ఈ మార్పులు. సరే, ఇక మొదటి ప్రధానమైన మార్పు ఏంటో చూద్దాం. ఆహారంలో ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇది జస్ట్ లిస్టు మార్చడం కాదు, ఆహారం గురించిన మన ఆలోచన విధానాన్నే మార్చేసే ప్రయత్నం ఇది. ఇదేదో చిన్న అప్డేట్ అనుకుంటే పొరపాటే. గతంలో అంతా క్యాలరీలు లెక్క పెట్టడం, కొవ్వు తగ్గించడం లాంటి వాటిపైనే ఫోకస్ ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. ప్రజారోగ్యాన్ని బాగు చేయడమే లక్ష్యంగా పూర్తిగా కొత్త వ్యూహంతో వస్తున్నారు. ఇది పాత పద్ధతికి పూర్తి రివర్స్ అన్నమాట. సరే, ఈ కొత్త మార్పులు ఎంత పెద్దవో అర్థం చేసుకోవాలంటే ముందు మనం పాత పద్ధతి అంటే 2020 నుంచి 2025 వరకు ఉన్న గైడ్లైన్స్ ఎలా ఉండేవో ఒకసారి చూద్దాం. అప్పుడే ఈ రెండిటి మధ్య తేడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆ పాత విధానమంతా లిమిట్గా తినండి అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగేది. అంటే మొక్కల నుంచి వచ్చే ఆహారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్లేట్లో క్యాలరీలు, కొవ్వు, చక్కెర లాంటివి తగ్గించడంపై మెయిన్గా ఫోకస్ పెట్టారు. ఇక ఇప్పుడు 2025-2030 మార్గదర్శకాలకు గుండె లాంటి ఒక కొత్త మంత్రాన్ని చూద్దాం. అసలు నిజమైన ఆహారం తినండి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే క్యాలరీలు, న్యూట్రియంట్స్ లెక్కలు పక్కన పెట్టి మనం తినే ఫుడ్ క్వాలిటీ మీద, అంటే అది ఎంత న్యాచురల్గా ఉంది, ఎంత తక్కువ ప్రాసెస్ చేశారు అనే దాని మీద దృష్టి పెట్టడం అన్నమాట. రైట్, ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. పాత కొత్త గైడ్లైన్స్కి మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు పక్కన పెట్టి చూద్దాం. ఇక్కడే మనకు అసలు మార్పు ఎంత పెద్దదో స్పష్టంగా అర్థమవుతుంది. ఇదిగో చూడండి, ఇదే అతి పెద్ద మార్పు. ప్రోటీన్ విషయంలో ఫోకస్ మొత్తం మారిపోయింది. ఇంతకుముందు మొక్కలాధారిత ఆహారం అనేవాళ్లు ఇప్పుడు మాంసం, ఇతర ప్రోటీన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. డైలీ తీసుకోవాల్సిన ప్రోటీన్ మోతాదు దాదాపు డబుల్ కాబోతోంది. ఇది నంబర్స్లో చూస్తే చాలా పెద్ద మార్పు. ఈ నంబర్ చూడండి, 50 నుంచి 100% పెరుగుదల. అంటే ఉదాహరణకి రోజుకి 2000 క్యాలరీలు తినేవాళ్లు ఇంతకుముందు 56 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే ఇప్పుడు 100 గ్రాముల పైనే తీసుకోవాలి. ఇది చాలా అంటే చాలా పెద్ద మార్పు. ఇక రెండో పెద్ద మార్పు పాల ఉత్పత్తుల గురించి. ఇంతకుముందు లో ఫ్యాట్ లేదా ఫ్యాట్ లేని పాలే తాగాలి అనేవాళ్లు గుర్తుందా? ఇప్పుడు ఆ రూల్ని పక్కన పెట్టేశారు. ఫుల్ ఫ్యాట్ పాలు కూడా మన డైట్లో చేర్చుకోవచ్చని చెప్తున్నారు. ఇది పాత పద్ధతికి కంప్లీట్గా రివర్స్. ఈ రియల్ ఫుడ్ కాన్సెప్ట్లో ఈ పదం చాలా ముఖ్యం. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటంటే ఫ్యాక్టరీలో తయారు చేసి రకరకాల కెమికల్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహారాలన్నమాట. వీటి గురించి క్లియర్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు మనం రోజూ తినే చిప్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, ప్యాకెట్లలో వచ్చే చాలా రకాల స్నాక్స్, ఇవన్నీ ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కిందికే వస్తాయి. ఈ ఉదాహరణలో చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం మార్పులు ఒక్కచోట కనిపిస్తాయి. చూడండి, ప్రోటీన్ రికమెండేషన్ ఎలా పెరిగిందో. అదే టైంలో రిఫైన్డ్ కార్బ్స్, ఈ అల్ట్రా ప్రాసెస్డ్ స్నాక్స్ను తగ్గించమంటున్నారు. ఇక్కడ ఒక క్లియర్ ప్యాటర్న్ ఉంది. ఏంటంటే సహజమైన ఆహారం తినండి, ఫ్యాక్టరీల్లో తయారైన వాటికి దూరంగా ఉండండి అని చెప్పటం. ఇంకో కొత్త విషయం ఏంటంటే సప్లిమెంట్స్ కూడా అవసరమైతే తీసుకోమని రికమెండ్ చేస్తున్నారు. సరే, ఇవన్నీ గైడ్లైన్స్ బాగానే ఉన్నాయి, కానీ వీటి వల్ల మన జీవితంపై, మన సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇది కేవలం పేపర్ మీద ఉండే విషయం కాదు కదా. నిజానికి ఇవి కేవలం సలహాలు మాత్రమే కాదు.
2026 నుంచి స్కూల్ లంచ్ ప్రోగ్రామ్స్, ఫుడ్ స్టాంప్స్ లాంటి పెద్ద పెద్ద ప్రభుత్వ పథకాల ద్వారా లక్షలాది మందికి పెట్టే భోజనాన్ని ఈ కొత్త గైడ్లైన్సే డిసైడ్ చేస్తాయి. అంటే ప్రభావం చాలా పెద్దది. అసలు ఈ మార్పుల వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటి? సింపుల్. అమెరికాను ఇబ్బంది పెడుతున్న ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు లాంటి పెద్ద సమస్యలను ఎదుర్కోవడమే. ఉదాహరణకు, ఎక్కువ ప్రోటీన్ తింటే పొట్ట నిండుగా అనిపిస్తుంది, దానివల్ల ఎక్కువగా తినడం తగ్గుతుంది, తద్వారా ఒబేసిటీ కంట్రోల్ అవుతుందని వాళ్ళ ఆలోచన. చివరిగా ఒకటే ప్రశ్న: ఫ్యాక్టరీ ఫుడ్స్ని వదిలేసి ఈ రియల్ ఫుడ్ వైపు వెళ్లడమనేది నిజంగా దేశ ఆరోగ్యాన్ని మార్చగలుగుతుందా? ఈ ప్రశ్నకు